నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మనీ లాండరింగ్ కేసులో 7 నిందితులకు జైలు శిక్ష మరియు భారీ జరిమానా కువైట్ కోర్టు విధించింది. వివరాల్లోకి వెళితే కువైట్లో మనీ లాండరింగ్ కేసులో 7 నిందితులకు 510 మిలియన్ల దినార్ల జరిమానా మరియు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. 255 మిలియన్ల దినార్ల మనీ లాండరింగ్ కేసులో ఈ శిక్ష విధించబడింది. కువైట్ దేశంలోని అతిపెద్ద మనీ లాండరింగ్ కేసు ఇది. వీరిలో 2 కువైటీ పౌరులు, 1 లెబనీస్ పౌరుడు, 2 సిరియన్లు మరియు 2 ఈజిప్టియన్లు ఉన్నారని చెప్పేసి ఒక్కొక్కరికి 510 మిలియన్ల జరిమానా మరియు 10 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. ఈ కేసులో మరో 4 ఒక్కొక్కరికి 4 సంవత్సరాల జైలు శిక్ష, మరో 8 మందికి ఒక్కొక్కరికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. మిగిలిన 3 ప్రతివాదులలో ఒక్కొక్కరికి 1,00,000 దినార్ల జరిమానా విధించబడింది. మరొక నిందితుడికి న్యాయవాదికి జైలు నుంచి నిర్దోషిగా విడుదలయ్యారు మరియు 1,00,000 దినార్ల జరిమానా విధించారు. ప్రస్తుతం కువైట్ దేశంలో మనీ లాండరింగ్ కేసులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ దేశంలో అతిపెద్ద మనీ లాండరింగ్ కేసులో కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.